కానీ ఈరోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ 2 సందర్భాల్లో చెప్పారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ని తిట్టావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే, లోకేష్ని తిడితే, లేకపోతే ఒకళ్ళ ఇళ్ల మీద తగులుకి కర్రలు తీసుకుని వెళ్తే, కార్యాలయాలు కూలగొడితే, పదవులు ఇస్తామంటే, ఎంపీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు. రాబోయే రోజుల్లో తిట్టని వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఇవ్వను, పార్లమెంట్ సభ్యులుగా సీట్లు ఇవ్వనని చెప్పారు. మరి అక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు, అనవసరంగా ఒకరి మీద నోరు బారేసుకునేవాడిని కాదు, బూతులు తిట్టడం నా వల్ల కాని పని. హుందాగా విలువలతో కూడిన రాజకీయం అయితే నేను చేయగలుగుతాను తప్పితే విలువల తప్పి రాజకీయం కోసం ఎదుటి వాళ్ళ మీద అభాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది. ఈ పై కారణాలు, ఈ కారణాలు, ఇత్యాది కారణాలన్నింటితో పట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని, చేస్తానని చెప్పి నాకు దానికి తగ్గ విలువ కానీ, మర్యాద కానీ, గౌరవం కానీ ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు. మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం, నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట, అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్ళు, కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు, అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు. అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్నా ఈ ఎల్టవి కృష్ణప్రసాద్కి చేత కాదు. గౌరవ మర్యాద లేని దగ్గర రాజకీయం చేయలేను అనే ఉద్దేశంతో నేను పక్కన జరిగాను. ఎదట వాళ్ళని అసందర్భంగా తిట్టడం, గెలిపించుకున్న కార్యకర్తలకి, నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం, మనకు ఓట్లేసి గెలిపించిన మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మరి ఆ వేదికలో నేను ఎందుకు ఉండాలి, ఆ వేదిక మీద నుంచి నేను ఎందుకు ముందుకు సాగాలి అని చెప్పి నన్ను పార్టీ పెద్దలందరూ, నేను సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి గురుభావంతో చూస్తాను. పాపం పెద్ద ఆయన కూడా ఫోన్ చేశారు నాకు, కృష్ణప్రసాద్ గారు మీరు తొందరపడొద్దు, మీకు రాబోయే రోజుల్లో చాలా మంచి రోజులు ఉన్నాయి, తప్పకుండా మీకోసం నేను అన్ని రకాల చర్యలు తీసుకుంటాను, మీకు పార్టీలో సముచిత గౌరవప్రదమైన స్థానం అన్ని కల్పించే బాధ్యత నాది అని చెప్పి వారు మాట చెప్పినా కూడా నేను ఇక నా మనసుని ఆ జరిగిన పరిణామాలు, గత 4.5 సంవత్సరాల నుంచి జరిగిన విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు మార్చుకోలేదు. కాలం, భవిష్యత్తు నా నిర్ణయాన్ని ముందుకు సాగుతుంది.